హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి మాట్లాడుకోబోతున్నామంటే, నైట్ బిగ్ బాస్ వీడియో చూసే ఉంటారు కదా అందరూ. రాజు అయ్యేది టాస్క్కి ఎవరెవరు పాల్గొన్నారు, లైక్ ఆ ఎపిసోడ్కి పర్టికులర్గా పృథ్వీ అండ్ నబీల్ విన్ అయ్యారు. సో ఆ పర్టికులర్ టాస్క్కి సంచాలక్గా ప్రేరణ ఉంది. ప్రేరణ ఎంతవరకు సంచాలక్గా న్యాయం చేసింది, ఆమె ఏమన్నా తప్పులు చేసిందా? సో ఫ్యాన్స్ అందరూ కూడా లైక్ కొన్ని సోషల్ మీడియాలో ఏంటంటే ప్రేరణ తప్పు చేసింది, ప్రేరణ ఒకరికి సపోర్ట్ చేసింది, ఇంకొకరికి సపోర్ట్ చేయలేదు అని చాలా కమెంట్స్ అయితే చూస్తున్నాము. నిజంగా ప్రేరణ సంచాలక్గా సక్సెస్ అయిందా లేదంటే ఫెయిల్ అయిందా? అండ్ మిడ్ నైట్ ఎలిమినేషన్ ఎవరయ్యారు? ఒకవేళ అయిన వాళ్ళు సీక్రెట్ రూమ్కి వెళ్ళారా లేదంటే డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయారా షో నుండి? అండ్ ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? అండ్ ఇంకొకటి కూడా ఈరోజు మార్నింగ్ మనకి ప్రోమో వచ్చింది కదా. సో మణికంఠ జ్యోతిష్యం ఎంతవరకు నిజం చెప్పాడు, ఎంటర్టైన్ చేశాడా లేదా? సో ఇవన్నింటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి రాజు అయ్యేది ఎవరు టాస్క్. దీనికి పృథ్వీ అండ్ నబీల్ ఆడారు. సో దీనికి ఏంటంటే సంచాలక్గా ఉంది ప్రేరణ. సో టాస్క్ ఏంటంటే లైక్ అన్నీ కూడా తాళ్ళు కట్టేస్తున్నాయి, దాని నుండి కూడా పాకుతూ వెళ్ళి ముందు ఉన్న ఇసుక డబ్బాలో నుండి బాక్సెస్ని తీసుకొని దానికి ముందు కూడా లైక్ కొంచెం స్టెప్స్ లాగా పెట్టారు. అక్కడ నుండి స్టెబుల్గా వెళ్ళి స్క్రూలు తిప్పుతూ అక్కడ నుండి కూడా బాక్సెస్ కలెక్ట్ చేసుకొని అలా ఐ యామ్ మెగా చీఫ్ అనే బాక్సెస్ని కరెక్ట్గా లైన్లో అమర్చాలి. సో ఇది గేమ్. ఈ గేమ్లో సంచాలక్గా ప్రేరణ ఉంది. సో టాస్క్ స్టార్ట్ అవ్వగానే చాలా స్పీడ్గా స్టార్ట్ చేసింది పృథ్వీ. సో పృథ్వీ స్క్రూని తిప్పడం కానీ లేదంటే తిరగడం కానీ బాక్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం కానీ గేమ్ అయితే చాలా స్పీడ్గా స్టార్ట్ చేశాడు. మధ్యలో నబీల్ గివప్ ఇచ్చేశాడు, లైక్ అంటే నేను చేయలేనేమో అని డల్ అయిపోయాడు కొన్ని సెకండ్స్ అయితే. బట్ మళ్ళీ సీత వాళ్ళందరూ అండ్ ఈవెన్ సంచాలక్ అయిన ప్రేరణ కూడా నబీల్ డోంట్ గివ్ అప్, కంటిన్యూ చేయి, ఎఫర్ట్ పెట్టు అని చాలా ఎంకరేజ్ చేసింది. సో అందరూ కూడా అరుస్తుంటే కూడా వాళ్ళందరినీ కూడా కంట్రోల్ అవ్వండి, వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా కంట్రోల్ చేసి సో గేమ్ అయితే బాగా ఆడిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాక్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని అన్నింటినీ కూడా లైక్ లైన్గా పెడుతున్నప్పుడు ఐ యామ్ అనే దానికి మధ్యలో స్పేస్ అనేది రావాలి. సో ఇది యాక్చువల్గా అందులో ఉన్న చిన్న ట్విస్ట్ గేమ్కి. బట్ నబీల్ కంటే ముందే పృథ్వీ వెళ్ళిపోయి అన్నీ కూడా బాక్సెస్ ఫిల్ చేశాడు. ఈ మధ్యలో ఏంటి ఎంటీ బాక్సెస్ రావాలి. సో స్పేస్ దగ్గర ఎంటీ బాక్స్ రావాలి. కానీ పృథ్వీ కన్ఫ్యూజ్ అయింది ఏంటి అంటే ఐయామ్ అనే దానికి మధ్యలో స్పేస్ అనేది రావాలి. సో అక్కడ పృథ్వీ కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే ఐయామ్ అనేది సింగిల్ వర్డ్ అనుకొని ఆ మధ్యలో స్పేస్ ఇవ్వకుండా ఎడ్జ్లో స్పేస్ అనేది పెట్టాడు. యాక్చువల్గా మనకేంటి స్టార్టింగ్లోను ఎండ్లోనూ అసలు స్పేస్ అనేది రాదు. ఏ సెంటెన్స్కి అయినా సరే స్టార్టింగ్లో అండ్ ఎండ్లో మనకి స్పేస్ అనేది రాదు. సో మిడిల్లోనే రావాలి. సో ఐ యామ్ మెగా చీఫ్. సో ఇది యాక్చువల్గా అయితే వాళ్ళు ఇచ్చింది. బట్ పృథ్వీ అక్కడ వీళ్ళందరూ కన్ఫ్యూజ్ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాడా లేదా? ఈవెన్ నిఖిల్ కూడా చాలా సపోర్ట్ చేసింది, బెల్ కొట్టు అందరూ కూడా బెల్ కొట్టు అనే కాన్సన్ట్రేషన్లో ఉండడం వల్ల సో ఈ చిన్న వర్డ్ని అయితే మిస్ అయిపోయారు. చిన్నదే, చాలా చిన్న మిస్టేక్ ఇది. సో బట్ నబీల్ మాత్రం టైం తీసుకొని లైక్ ఇక్కడ ప్రేరణ అండ్ సీత కూడా బ్యాక్ సైడ్ నుండి చెప్తూ ఉన్నారనమాట, కరెక్ట్గా చేసుకోండి, లైక్ స్పేస్ చూడండి అని. సీత యాక్చువల్గా నబీల్కి చెప్పింది ఐ పక్కన స్పేస్ వస్తుంది అని. సో అది విన్న నబీల్ ఇమీడియట్గా పెట్టేశాడు. సో తను ఏంటంటే టైం తీసుకొని స్లోగా చేయడం వల్ల, క్లారిటీగా ఉండడం వల్ల విన్ అయ్యాడు. సో గేమ్ అయితే ఫైనల్గా నబీల్ విన్ అయ్యాడు. సో టోటల్ హౌస్కి కూడా మెగా చీఫ్ ఇక నుండి నబీల్ ఉండబోతున్నాడు. సో టాస్క్ అయిపోయింది. పృథ్వీ తన మిస్టేక్ని తను యాక్సెప్ట్ చేసేసుకొని ఒక సిగరెట్ తాగేసి సైలెంట్గా ఉన్నాడు. తన తప్పును తను యాక్సెప్ట్ చేసేసుకున్నాడు. కానీ యష్మికి అసలు ప్రాబ్లం ఏంటో ఇక్కడ అర్థం కాలే. ఆమె గేమ్ అయిపోయిన తర్వాత నుండి స్టార్ట్ చేసింది రచ్చ. అసలు ఎందుకు ఇవ్వలేదు, అంత ముందుగా కొట్టేశాడు కదా బెల్. అమ్మ ఇక్కడ బెల్ కొట్టడం మ్యాటర్ కాదమ్మా, ఎవరు కరెక్ట్ వర్డ్స్ పెట్టారు, ఎవరు ముందుగా క్లారిటీగా మిస్టేక్స్ లేకుండా ఆడారు, ఎవరు గేమ్ క్లారిటీగా ఫినిష్ చేశారు అనేది పాయింట్ అక్కడ. సో నువ్వు పెట్టిన సెంటెన్స్ కరెక్ట్గా లేనప్పుడు దాన్ని మేజర్గా చూస్తారు, కానీ ఎవరు ముందు బెల్ని కొట్టారు అనేది ఎవ్వరూ చూడరు. రేపు పొద్దున నాగార్జున గారు వచ్చినా కూడా సెంటెన్స్ అసలు గేమ్ ఏంటి,
ఆ సెంటెన్స్ని ఫినిష్ చేయడం. సో దాన్ని చూస్తారు తప్ప మిగతా బెల్ ఎవరు కొట్టారు, ముందెవరు పాకారు, ఇది ఎవరు చూడరు. సో యష్మి అయితే అక్కడ ఓవర్ బిల్డప్ ఇచ్చింది. లైక్ అంటే తను ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే ప్రేరణ తన ఫ్రెండే కాబట్టి సో ఆబ్వియస్లీ మాకు సపోర్ట్ చేస్తుందేమో, ఫ్రెండ్స్ ఆడొచ్చేమో అనే విధంగా ఎక్స్పెక్ట్ చేసింది. సో సంచాలక్గా ప్రేరణ ఉన్న ప్రతిసారి యష్మి నుండి ఏదో ఒక గొడవ అయితే తీసుకొస్తుంది. ఆమె సంచాలక్గా ఉన్నప్పుడు మాత్రం ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు. లైక్ లాస్ట్ టైం మర్మరాల దగ్గర 250 గ్రామ్స్ తీసుకురావాలంటే అప్పుడు చాలా పెద్ద న్యూస్ చేసింది. తర్వాత కూడా విత్ వీడియోతో ప్రూఫ్ చూపించిన తర్వాత కూడా తను యాక్సెప్ట్ చేయలే మిస్టేక్ని. తరువాత ఏదో ఒకటి అక్కడ క్రియేట్ చేయాలి కాబట్టి, సింపతి క్రియేట్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు నేను అందరి కోసం, అందరూ నా వల్ల 5గురు అక్కడ ఆకలితో ఉంటారేమో అని చెప్పేసి నేను వాళ్ళకి విన్నింగ్ ఇచ్చేసాను అని ఏదో ఒక సింపతి క్రియేట్ చేసింది. సో ఇట్లా తను సంచాలక్గా ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా ఓకే, కానీ అవతలోడు సంచాలక్గా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఏదో ఒక తప్పు తీసుకురావాలి. ఎట్టి పర్సెంట్ ప్రేరణ అక్కడ ఉందంటే ఆమె నుండి ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్. ప్రేరణ సాక్స్ టాస్క్లో ఉన్నప్పుడు కూడా సేమ్ టీమ్ అయినా కూడా తను జెన్యున్గా ఉండాలనుకుంది. జెన్యున్గా తను ఏంటి, ఎవరు విన్ అయ్యారు ఏంటి అని చెప్పాలనుకుంది. ఇప్పుడు కూడా తను జెన్యున్గానే చెప్పింది. నబీల్ స్లోగా ఆడాడు, కొంచెం తెలివి వాడాడు, అక్కడ ఉన్న చిన్న లాజిక్. బిగ్ బాస్ అయితే పిచ్చోడు కాదు కదా, అంత ఈజీగా టాస్క్ పెట్టాడు కదా. స్క్రూ తిప్పడము, దాని నుండి పాకడము, బాక్సులు కలెక్ట్ చేసేసుకోవడము, వెళ్ళడము, ఐఎమ్ మెగా చీఫ్. ఆ ఒక్క ఐఆమ్ దగ్గర ఎవరు క్లారిటీగా పెడతారు, స్పేస్ వస్తుందా రాదా, ఇది అందులో ఉన్న చిన్న ట్రిక్ అది. సో దానికి పృథ్వీ ఆ టెన్షన్లో దానిలో యాక్సెప్ట్ చేసుకోలేక అక్కడ పెట్టడం మర్చిపోయాడు. కానీ నబీల్ కంటే కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది, చాలా తెలివిగా ఆడింది, చాలా ఫాస్ట్గా ఆడింది పృథ్వీనే. చిన్న మిస్టేక్ వల్ల మిస్ అయింది మెగా చీఫ్ అవ్వడం, అంతే. ముందు గేమ్లో కూడా నబీల్కి లైక్ లాస్ట్ ఎపిసోడ్స్లో బెలూన్ గేమ్ అప్పుడు కూడా పృథ్వీ విన్ అయినా కూడా అప్పుడు నబీల్ చాలా స్ట్రాంగ్గా నిల్చున్నాడు. హ్యాండ్ పెయిన్ ఉన్నా కూడా, అప్పుడే ఫుడ్ తిని లైక్ గేమ్స్ ఆడి ఉన్నా కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. సేమ్ ఇప్పుడు అలానే నబీల్ స్లోగా ఆడి విన్ అయినా కూడా పృథ్వీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. తర్వాత కూడా నబీల్ వెళ్ళి యాక్చువల్గా చాలా బాగా హగ్ చేసుకొని వాష్రూమ్ దగ్గర మాట్లాడిండు. చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చావు భయ్యా, చాలా బాగా ఆడావు, అసలు గుడ్ ఎఫర్ట్స్ అని చెప్పేసి వాళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ ఈమెకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సో ఒకవేళ కనుక పృథ్వీ గెలిస్తే తనకి ఏదైనా ప్లస్ పాయింట్ అయిద్దేమో, లైక్ ఫ్రెండ్స్ అందరు కూడా ఒక గ్రూప్గా ఉండొచ్చు, పని తప్పించుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా బెనిఫిట్స్ ఉంటాయేమో, చీఫ్కి సంబంధించిన స్వీట్స్ పంపించడమో, లేకపోతే చికెన్ పంపించడం, అసలు చికెన్ పిచ్చిది కదా, సో చికెన్ పంపించడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అట్లా చేసిందా తెలియదు. అసలు మన ఫ్రెండే కదా, ఇవ్వచ్చు కదా, అంత ఫాస్ట్ నిఖిల్తో ఉంటుంది అనమాట, అంత ఫాస్ట్గా కొట్టాడు కదరా బెల్లు, దాన్ని కన్సిడర్ చేయొచ్చు కదరా, అసలు వాళ్ళకి కావాలని వాళ్ళ సైడ్ సపోర్ట్ చేసిందా అది ఇది అని చెప్పేసి అంటే. తర్వాత విష్ణుప్రియ కూడా వచ్చేసి గెలిచుంటే బాగుండు అని అంటే ఇవ్వచ్చు కదా అని సేమ్ డైలాగ్స్ మళ్ళీ ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉంటుంది విష్ణుప్రియతో మాట్లాడుతున్నప్పుడు కూడా విష్ణుప్రియ ఒక మాట అంటది, సీతని నేను వెళ్ళి అడిగాను, సీత చెప్పొచ్చు కదా పృథ్వీకి నువ్వు కూడా ఒక మాట అని అంటే, ఆబ్వియస్లీ నాకు నబీల్ విన్ అవ్వాలని ఉన్నప్పుడు నేను పృథ్వీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటది. అంటే సీత తను క్లారిటీగా ఉంది, తను చీఫ్గా ఉన్నప్పుడు నబీల్ తన టీంలో చాలా వర్క్ చేశాడు. లైక్ అన్ని గేమ్స్ కూడా విన్ అవ్వడానికి నబీలే కారణం. యాక్చువల్గా మోస్ట్లీ నబీలే అన్ని గేమ్స్ కూడా విన్ అయ్యేలా చేశాడు అండ్ ఎక్కువ ఆడింది కూడా తనే. సో దానివల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్లో డెఫినెట్గా నబీల్కే సపోర్ట్ చేస్తుంది సీత. సో అట్లా ఓవర్గా రియాక్ట్ అయిందేమో, అసలు పృథ్వీ పట్టించుకోకపోయినా కూడా కావాలని చెప్పేసి తిను రియాక్ట్ అయిందేమో అనిపించింది. సో ఫైనల్గా గేమ్ అయితే ఫినిష్ చేశారు, నబీల్ మెగా చీఫ్ అయ్యాడు. సో నెక్స్ట్ వచ్చేసి మిడ్ నైట్ ఎలిమినేషన్ అనమాట. సో ఈ మిడ్ నైట్ ఎలిమినేషన్ అనేది ఇంతవరకు కూడా ఎవరికి క్లారిటీ రావట్లేదు. అందరూ అనుకుంటుంది ఏంటంటే ఆదిత్య గారిని సీక్రెట్ హోమ్కి పంపించారు, లేదు అంటే డైరెక్ట్గా ఎలిమినేట్ చేసి ఈ వీకెండ్లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ని ఏమైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏమైనా సడన్గా ఎలిమినేట్ చేస్తున్నామని చెప్పేసి సీక్రెట్ రూమ్కి పంపిస్తారు. సో ఈ రెండింటిలో క్లారిటీ ఏంటనే తెలియదు. మిడ్ నైట్ అయితే ఒక అలారం మోగుతుంది. సో అలారం మోగ్గానే బిగ్ బాస్ అందరినీ కూడా గార్డెన్ ఏరియాలోకి నిల్చోమని చెప్తాడు. సో ఇప్పటి వరకు కూడా మీరందరూ కలిసి ప్రయాణం చేశారు, ఇప్పటివరకు మీ డే స్టార్ట్ అయింది క్లియర్గా నార్మల్గానే ఎండ్ అయింది. బట్ ఈరోజు మీ డే అనేది నార్మల్గా స్టార్ట్ అయినా కూడా
నార్మల్గా ఎండ్ అవ్వట్లేదు. సో ఇప్పుడున్న మీ హౌస్ మేట్స్ అందరిలో ఒకరు సడన్గా ఎలిమినేట్ అవ్వబోతున్నారు, హౌస్కి దూరం అవ్వబోతున్నారు అని చెప్తాడు. సో ఫస్ట్ బిగ్ బాస్ మణికంఠ అనగానే మణికంఠ ఎక్స్ప్రెషన్, అబ్బా బిగ్ బాస్ అని చెప్పి ఒక జాలీగా అసలు చిన్న పిల్లోళ్ళ లెక్క పెట్టిండు మొహం, సడన్గా ఎలిమినేట్ అయిపోతాడు. కానీ బిగ్ బాస్ ఏంటంటే ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి కదా. అట్లా బిగ్ బాస్ నబీల్, విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, ఓం గారు అని ఇలా ఒకరి తర్వాత ఒకరి పేర్లు చెప్పి మీరు ఈ వీక్ నామినేట్ అయ్యారు కాబట్టి మీలో నుండే ఒకరు బయటకు వెళ్ళబోతున్నారు అని చెప్పి లీస్ట్ ఓటింగ్స్ వచ్చిన ముగ్గురు పేర్లు చెప్తాడు. నబీల్, విష్ణుప్రియ అండ్ నైనిక. యాక్చువల్గా అయితే ఈ వీక్ తక్కువ ఓట్లు వచ్చింది ఈ రోజు వరకు నైనికాకి, ఎందుకంటే తను ఈ మధ్య గేమ్స్ ఏం ఆడలేదు, యాక్టివ్గా ఉండట్లేదు. సో యాక్చువల్గా అయితే నైనిక అనేది మా అభిప్రాయం. కానీ హౌస్ మేట్స్ అందరినీ కూడా ఒపీనియన్ అడుగుతారు బిగ్ బాస్. లైక్ ఎట్లా అంటే మీ థాట్ ప్రకారంగా ఈ వీక్ ఎవరు హౌస్ నుండి బయటికి వెళ్ళిపోవడానికి ఓట్లు తక్కువగా వచ్చినాయని అడిగితే వీళ్ళందరూ కూడా వీళ్ళ మైండ్లో మాటలు చెప్పుకుంటూ వస్తారనమాట. సో ఒక్కొక్కరు పేరు చెప్తారు. ఫస్ట్ నిఖిల్ వచ్చి ఎవరు మీరు బయటికి వెళ్తారు అని అనుకుంటే ఆదిత్య, ఓం గారిని ఒక స్టెప్ ముందుకు తీసుకొని వెళ్ళి కంపేర్ టు వీళ్ళిద్దరితో ఏంటంటే ఈ వీక్ నుండి 2-3 డేస్ నుండి అన్న చాలా బాగుంటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు. బట్ ప్రీవియస్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరికంటే కూడా అన్నని వీక్ ఏమో అని చెప్పేసి సో ఆదిత్య, ఓం గారి పేరు చెప్తారు. దట్స్ ఓకే బ్రదర్, పర్వాలేదు నాకు తెలుసు అని చెప్పేసి ఆదిత్య, ఓం గారు కూడా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అని పిలుస్తాడు. మణికంఠ కూడా ఏడుస్తూనే ఆదిత్య, ఓం గారి పేరు చెప్పి కంపేర్ టు వీళ్ళిద్దరికంటే వాళ్ళిద్దరు ఎక్కువ స్ట్రాంగ్ తినకంటే సో అందుకే అన్న వెళ్తాడేమో అనుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడనమాట ఏడ్చుకుంటా. అది నిజమైన ఏడుప. నిన్న కూడా హౌస్ అంతా కూడా కార్నర్ చేస్తున్నారు అని చెప్పి అంత ఏడ్చిన అతను సడన్గా మళ్ళీ హౌస్ మేట్స్ అందరి దగ్గరికి వెళ్ళి నేను కావాలనే చేశాను, నేను కావాలనే అట్లా సింపతి క్రియేట్ చేశాను అన్నట్టుగా మాట్లాడిండు. ఈయన నిజంగా ఏడుస్తున్నాడా, అది కూడా గేమ్ అనే జనాలందరికీ పిచ్చి లేపుతుండు. ఫస్ట్ లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ ఎంతున్నాడో ఈయన పల్లవి ప్రశాంత్ 2.0 అంతకంటే ఇక్కడ 2, 3, 4 అట్లా వేసుకోవచ్చు అనమాట ఈయన బిహేవియర్కి. సో అట్లుంది. సో నెక్స్ట్ బిగ్ బాస్ పిలిచేది నబీల్ని అడుగుతాడనమాట తన ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి. నబీల్ విష్ణుప్రియ వెళ్తుందేమో బిగ్ బాస్, ఎందుకంటే ఈ మధ్య తను బ్యాడ్ వర్డ్స్ కొన్ని యూజ్ చేసింది కదా. సో కొంతమందితో ఇష్యూస్ కూడా అయినాయి కదా, లైక్ సోనియా ఉన్నప్పుడు సోనియా దగ్గర కానీ లేదంటే ఇంకొంతమందితో కానీ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి నాగ్ సార్ నుండి వార్నింగ్ కూడా రావడం జరిగింది. కాబట్టి మేబీ అదేమన్నా ఫ్యాన్స్ దగ్గర లైక్ జనాల దగ్గర బ్యాడ్గా పోట్రే అయి ఉంటుందేమో, అందుకోసమని విష్ణుప్రియ అనుకుంటున్నాను అని చెప్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అని పిలుస్తాడు బిగ్ బాస్. సో ప్రేరణ నైనిక పేరు చెప్తుంది, ఎందుకంటే ఈ వీక్లో నైనిక గేమ్ అంతా ఆడలేదు, ఎక్కడా కూడా తను ఉన్నట్లుగా అనిపించలేదు. లైక్ చిన్న డిస్కషన్స్లో కూడా తను దూరంగానే ఉంటుంది, తన ఓన్ స్పేస్లో తను ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సీత నేమ్ చెప్తాడు. సో సీత వచ్చేసి ఆదిత్య, ఓం గారి పేరు చెప్తుంది. సో ఆబ్వియస్లీ అందరూ కూడా ఆదిత్య, ఓం గారి పేరే తీసుకుంటారు, ఎందుకంటే సీతకి ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరూ వెళ్ళాలని అనుకోదు. సో అక్కడ మిగిలింది ఎవరు, ఆదిత్య, ఓం గారు. సో ఆదిత్య, ఓం గారు వెళ్తారేమో అని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి యష్మిని అడుగుతాడు. యష్మి కూడా సేమ్ ఆదిత్య, ఓం గారి పేరు చెప్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా తనకి ఫ్రెండ్స్ కాబట్టి. సో మొత్తానికైతే నైట్ గేమ్ నుండి బయటికి వచ్చింది ఆదిత్య, ఓం గారు. సో చూడాలి ఆదిత్య, ఓం గారు సీక్రెట్ రూమ్కి వెళ్ళారా, లేదు అంటే ఎలిమినేట్ అయిపోయి డైరెక్ట్గా బయటికి ఈ సండే వచ్చేస్తారా ఏంటి అనేది వీకెండ్ ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో రేపటి ఎపిసోడ్లో నాగార్జున గారు స్టేజ్ మీదకి పిలిచి ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఈ రోజు వరకు కూడా ఓటింగ్ ప్రకారంగా అయితే లీస్ట్లో ఉంది నైనిక. మేబీ ఛాన్సెస్ అయితే ఎలిమినేట్ అవ్వడానికి ఈ వీకెండ్ నైనికాకి ఎక్కువగా ఉన్నాయి. లేదు అని అంటే కనుక ఒకవేళ నైనికాకి ఈరోజు ఓటింగ్స్ అటు ఇటుగా అయ్యి మారితే కనుక కంపల్సరీ బయటికి వచ్చేది విష్ణుప్రియ. విష్ణుప్రియకి బయట ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇండివిజువల్గా, కానీ గేమ్ పరంగా చూస్తే తను ఈ వీక్ మొత్తం కూడా గేమ్ ఆడకుండా ఓన్లీ పృథ్వీ వెనకాల మాత్రమే తిరుగుతూ కనిపిస్తుంది. సో మేబీ ఏమన్నా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే కనుక ఫ్యాన్స్ ఉంచే అవకాశం ఉంది. గేమ్ పరంగా చూస్తే కనుక తన బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇద్దరిలో ఎవరో ఒకరైతే బయటికి వస్తారు. సో అది ఇప్పటివరకు. అండ్ ఈరోజు రిలీజ్ అయిన ప్రోమో ఏంటంటే మార్నింగ్ మస్తీ ఏంటంటే జాతకాలు. సో ఎవరి జాతకం ఎలా ఉంది అని చెప్పేసి
బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారు. నేను చెప్పిందే జరుగుతుంది. సో దీనికి మణికంఠని జ్యోతిష్యుల్లాగా పెడతారనమాట. సో లాస్ట్ సీజన్స్లో షన్నుది చాలా ఎంటర్టైనింగ్గా ఉండే, తర్వాత అమర్ తేజుది కూడా లైక్ చాలా ఎంటర్టైనింగ్గా ఉండే. సో ఈ ఇయర్ కూడా ఈ సీజన్లో కూడా మణికంఠ చాలానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పటివరకు కూడా ఎమోషనల్ ఫుల్ సింపతి గేమ్ ఆడుతున్నాడు. తిని హౌస్ నుండి బయటకు వెళ్ళిపోవాలి అని అందరికీ గేమ్ ఆడలేడు అన్న ప్రతి ఒక్కరికి ఈ మార్నింగ్ మస్తీ టాస్క్ ద్వారా తనని తను ప్రూవ్ చేసుకున్నాడు. తనలో లైక్ ఎమోషనల్గా ఉండడమే కాకుండా లైక్ నేను కామెడీ కూడా చేయగలుగుతా, జనాలని ఎంటర్టైన్ కూడా చేయగలుగుతాను అనేది 100% ప్రూవ్ చేసుకున్నాడని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మణికంఠ జ్యోతిష్ అని చెప్తాడు. సో నబీల్ వచ్చి కూర్చుంటాడు. నబీల్ చెయ్యి చూసి చెయ్యి ఇవ్వమని అడిగిన తర్వాత చేతిలో టైగర్ ఉందా టైగర్ అని అంటే, అడవి అన్నాక చాలా సింహాలు నక్కలు కూడా ఉంటాయి, అందులో నువ్వు ఒక షేర్వి అని చెప్తే అప్పుడు నబీల్ సీత వెనకాల నుండి ఏమంటుంది అంటే, నక్కని ముందే ఉన్నట్టుందిగా చూసుకో అన్న. అందరూ కూడా నవ్వుతారు అనమాట. చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. నెక్స్ట్ ప్రేరణ వచ్చి ప్రతిసారి నేను చీఫ్గా ఫైనల్ వరకు వచ్చి గెలవకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాను, నేను గెలుస్తానా లేదా అని అడిగితే, అమ్మ తల్లి నీ నోట్లో ఎవరు వాగలేరు, కర్చీఫ్ అయినా చీఫ్ అయినా ఎవరైనా నీ ముందు తగ్గాల్సిందే అని అంటాడనమాట. సో లైక్ అంటే చాలా స్పాంటేనిటీగా ఇమీడియట్గా పంచుల మీద పంచులు వేసేస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ చెయ్యి చూసి, ఈ హౌస్ నాకు చాలా బాగా నచ్చింది, కానీ హౌస్లో ఒక అబ్బాయి మీద నా మనసు లవ్ అని కొట్టుకుంటుందని అనుకుంటాను అని చెప్పి మాట్లాడుతుంది. సో అప్పుడు లైక్ అవును, ఈ హౌస్లో ఉన్న ఈ హౌస్ పంజరం అయితే ఆ పంజరంలో ఉన్న 2 ప్రేమ చిలుకలు మీరిద్దరే అని చెప్పేసి చాలా ఫన్నీగా ఆన్సర్ చెప్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి సీత వస్తుంది. సో సీత వచ్చేసి టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తాడు. టాప్ 5కే వెళ్తానా, టాప్ 1లో ఉండనా అంటే, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు, అత్యాశ పనికిరాదు అని చెప్పేసి చెప్తాడు. అసలు నా లైఫ్లో ప్రేమ అనేది ఉందా, అసలు ప్రేమ గీత ఉందా నా హ్యాండ్లో అని అంటే, 6 అడుగుల అందగాడు ఆజానుబాహుడు ఎప్పుడూ కూడా నీ వెంటే తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి పృథ్వీని అన్నట్టు. యాక్చువల్గా ఇక్కడ అయితే సీతకి నిఖిల్ అంటే ఇష్టం, కానీ ప్రోమోలా 6 అడుగుల అందగాడు అనగానే పృథ్వీని చూపించారు. లైక్ విష్ణుప్రియ పృథ్వీని హగ్ చేసుకోవడము, విష్ణుప్రియ పృథ్వీ గురించి మాట్లాడినప్పుడు యష్మి ఫేస్ని చూపించడము, సీత లవ్ స్టోరీ వచ్చినప్పుడు కూడా పృథ్వీనే చూపించడము. అంటే లైక్ ఈ 3 యాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా నడుస్తుందా బిగ్ బాస్ హౌస్లో ముగ్గురికి అంటే. ఈసారి సీజన్లో ఏంటంటే లవ్ స్టోరీ ఎక్కువ కనిపిస్తుంది. ఇది రొమాన్స్లు, లవ్ స్టోరీలు, హగ్గులు, కిస్సులు ఇవే కనిపిస్తున్నాయి. సో 3 యాంగిల్ లవ్ స్టోరీ ఎంతవరకు ఉంటుంది, ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే 3 యాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా నడుస్తుందా. సో ఫైనల్గా యష్మి వచ్చి మణికంఠతో మాట్లాడుతున్నప్పుడు కూడా యష్మికి కూడా అదే అంటే యష్మి అడుగుద్ది అనమాట, నా లైఫ్లో కూడా ఎవరైనా వస్తారా, లేదా సింగిల్గానే ఉంటారా, లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నుండి ఎవరైనా హ్యాండ్సమ్ హంక్ వస్తారా అని అడుగుద్ది. మణికంఠ అప్పుడు, హంక్ అంటే వాడు పంక్ అవుతాడమ్మా నీ దగ్గర, నీతో మాట్లాడే కంటే సైలెంట్గా ఉండడం బెటర్. వాడు చిరిగి ఇక్కడ ఒక డైలాగ్ వేస్తాడు, ఎంగిలి పడిన విస్తరాకు కూడా చిరిగిపోవాల్సిందే తల్లి మీ దగ్గర అని ఒక డైలాగ్ వేస్తాడు. సో తెలుసు కదా నీకు క్లారిటీ ఉంది కదా అని చెప్పేసి ఇమీడియట్గా యష్మి కూడా రెస్పాండ్ అయ్యిద్ది అనమాట. అంటే లైక్ తనని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి తన దగ్గర ఆ ఇంటెన్షన్లో చెప్పిద్ది అనమాట. సో అట్లా ఒక్కొక్కరి గురించి కూడా అందరి గురించి కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడనమాట. అందరి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో లైవ్లో లేదంటే ఎపిసోడ్ చూసిన వాళ్ళకి చాలా ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఎంటర్టైన్గా ఉండబోతుంది. సో ఈరోజు 12 వరకు మాత్రమే, నైట్ వరకు మాత్రమే ఓటింగ్స్ ఓపెన్ ఉంటాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ వేయండి. జెన్యూన్గా ఎవరు ఉండాలనుకుంటున్నారు, జెన్యూన్గా ఎవరు ఉన్నారు అసలు హౌస్లో, ఎవరు కష్టపడి ఆడుతున్నారు, ఎవరు టాప్ 5కి వెళ్ళాలి అనేది చూస్ చేసుకొని మరి ఎవరికి విన్నింగ్ అవసరం ఉంది, ఎవరికి బయటకు పంపించాలనేది జాగ్రత్తగా చూసి ఓట్స్ వేయండి. సో వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటి అనేది మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.